వీళ్ళిద్దరిని ఎట్లా కాదాలమ్మా? పిల్లలు అమ్మా. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ రైతును కదిలించినా అప్పుల బాధలు అరిగోసలే వినిపించేటి. అప్పులు మిత్తిలు కూడా తీర్చలేవు. ఇంతకుముందు 2 ఏళ్ల కింద భూమి అమ్ముకున్న 20 గుంటలంతా, ఇప్పుడు ఉన్నది అమ్మితే జరిగిపోతుంది. పూటకొకరు ఉరివేసుకును పొలంలోనే పురుగుల మందు తాగి ఊపిరి తీసుకున్న దృశ్యాలే కనిపించేటి. కాని ప్రజాపాలన వచ్చినాక రైతుల బతుకుల్లో కొత్త వెలుగు వచ్చింది. వ్యవసాయం పండుగ లెక్కయింది. స్వయంగా కేంద్రమే తమ ఎన్సీఆర్బీ నివేదికలో ఈ విషయాన్ని చాటి చెప్పింది. చరిత్రలోనే మొదటిసారిగా 2024లో ఒక్కటంటే ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగని రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని మెచ్చుకుంది. కేసీఆర్ 10 ఏళ్లలో 8,000కు పైగా మంది రైతుల ఉసురు తీస్తే రేవంతన్న ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయానికి ఊపిరిపోసిండు. 2 లక్షల రుణమాఫీ, మద్దతు ధర, వరికి బోనస్, రైతు భరోసా, పంటకు నష్టపరిహారం, ఇట్లా అనేక పనులతో అడుగడుగునా రైతన్నకు అండగా నిలిచిండు. ఆత్మహత్యలు లేని రాష్ట్రంగానే కాదు, దేశంలోనే రైతులకు అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రంగా ఇయాల తెలంగాణ నిలబడింది. కాళేశ్వరం లేకున్నా దేశంలో అత్యధిక బియ్యం పండిస్తున్న రాష్ట్రాల్లో ఒక్కటైంది. రైతు బిడ్డ రాజ్యాధికారంలో ఉండబట్టే ఈ ఘనత సాధ్యమైంది. జై హో రేవంతన్న.